వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే కూడా తెలుగుదేశం వాళ్ళు సహకరిస్తలేరు అనే పరిస్థితికి వచ్చారు. దాన్ని మేమేం చేస్తాం? నా రా అంటే రా రా అని ఎందుకు పిలుస్తున్నారు? ఏపీలో అన్నా క్యాంటీన్ కి తరఫు నుంచి 70 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు 76 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణలో ఏం చేసిండ్రు? నపుంసక రాజకీయ పార్టీలు నేతలు మాట్లాడేటువంటి మాటలు కాదు. చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్. అతను ఇవాళ ఏమైంది? అధికారులకు వచ్చిన తర్వాత ఫామ్ హౌస్లకు వెళ్ళి బయటికి రాలే. కుర్చీలో కూర్చుంటా లేకపోతే పడుకుంటా అనే తత్వం చంద్రబాబు నాయుడు గారు కాదు. ఔటర్ రింగ్ రోడ్ కంకరార్పణ ఓట్ చేసిండు. జినం వ్యాల్యూ ఎవరు పెట్టిండ్రు అంటే కేసీఆర్ కొడుకు కేటీఆర్ అసెంబ్లీలో చెప్పిండు. గొర్రెతో కంతుండే రాష్ట్ర బడ్జెట్ అని చెప్పింది కేసీఆర్ చెప్పిండు. అవన్నీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైర్ బ్రాండ్ నందూరి నర్సిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎట్లా జరిగింది సార్ మీ సార్? చాలా అద్భుతంగా జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి జీవితం అనేది కూడా అనేక మందికి కూడా స్ఫూర్తివంతమైనటువంటి కార్యక్రమాలు. ఆయన యూనివర్సిటీలో ఉన్నప్పుడు విద్యార్థి నాయకునిగా, ఎకానమిస్ట్గా, గోల్డ్ మెడలిస్ట్గా, అడ్మినిస్ట్రేటర్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ఎన్డీఏ కన్వీనర్గా, విజనరీ లీడర్గా ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం. 47 సంవత్సరాల రాజకీయ జీవితం అతనిది. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. 17 సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదాలు ఉన్నాడు. అనేక రకాలైనటువంటి చరిత్రలో ఎవ్వరు ఎదుర్కొన్నన్ని ఆటిపోట్లు ఎదుర్కొన్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ప్రతి సంక్షోభంలో కూడా ఆయన ఒక అవకాశంగా వాడుకొని పార్టీని బలోపేతం చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ తరాలకు ఆయనకు ఒక దిక్సూచి, ఒక రోల్ మోడల్. ఓడిపోతే గెలవడం ఎలా, కులబడితే నిలబడడం ఎలా అనేది చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాలనేది. అనుక్షణం కూడా అప్రమత్తంగానే ఉంటాడు. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం కూడా నిలబడి పోరాటం చేసేట్లా చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. 76 సంవత్సరాల వయసులో ఇప్పటికి కూడా కంచు కంఠంతో గంటల తరబడి ఉపన్యాసం చెప్పగలుగుతాడు. ఏసీ రూఢులతో అపారమైన అనుభవంతో అధికారులతో సమీక్షలు నిర్వహించి సమర్థవంతంగా రాబట్టగలిగేటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అంతటి అపార భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలు ఏమొస్తున్నాయని అంచనా వేయడంలో ముందుంటాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలని పునికి పుచ్చుకొని వెదికి పట్టుకునే దమ్మును, ధైర్యాన్ని యువతకు ఇచ్చేటువంటి సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అందుకనే అతను 76 పేరుకే కానీ 26 సంవత్సరాల వయసు కంటే, యువకుని కంటే ఎక్కువగా ఆలోచించేటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు అనుక్షణం కూడా ప్రజల గురించి ఆలోచిస్తాడు. ఆ చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యాలతో ఉండాలనే ఇవాళ ఉదయం పెద్ద ఎత్తున కూడా టీటీడీ దేవస్థానంలో పూజలు నిర్వహించిన తర్వాత పెద్ద ఎత్తున ర్యాలీగా రావడం, 76 అడుగుల కటౌట్ ఏర్పాటు చేయడం, డ్రోన్ల ద్వారా పుష్పవర్షాన్ని కురిపించడం, ఆ తర్వాత బెలూన్లు కార్యక్రమాలు, ఇవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరుకొని మా నాయకునికి తెలుగుదేశం తరపుగా తెలంగాణ ప్రజల నుంచి ఈ రాష్ట్రానికి అనేక రకాలుగా అభివృద్ధి చేసిండు. ఐటీ తెచ్చినా, ఓఆర్ఆర్ తెచ్చినా, ఔటర్ రింగ్ రోడ్ తెచ్చినా, సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చినా, ఎన్ని తెచ్చినా తెలంగాణ అభివృద్ధిలో కూడా తనదైన ఒక ముద్ర ఉంది. అతనికి ఇవాళ మేము ఘనంగా సత్కరించుకునేది, ఘనంగా అభినందనలు తెలిపే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నామని మేము అనుకుంటున్నాం. ఏపీలో అన్నా క్యాంటీన్ కి తరఫు నుంచి 70 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు 76 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణలో ఏం చేసిండ్రు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని వాళ్ళకి ఏం చెప్తారు? ఎవరికి 76 లక్షలు అన్నా క్యాంటీన్లు కాదు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత గ్రామాన ఉన్నటువంటి అనేక మంది, లక్షల మంది తెలుగుదేశం కార్యకర్తలకు ఇక్కడ తెలంగాణ నుంచి కూడా విద్యను అందిస్తుంది ట్రస్టు. అనేక మందికి ఇప్పటికీ పెళ్లిళ్లకు డబ్బులు ఇస్తున్నాం. అనేక మంది పెళ్లిళ్ళు నిర్వహించింది. తెలంగాణలో ఇవాళ ఉద్యోగాలు సంపాదించిన తర్వాత కొన్ని వేల మంది, వేల మంది తెలంగాణ నుంచి ఎన్టీఆర్ ట్రస్టులో చదువుకొని వాళ్ళు ఇవాళ ఉద్యోగాలు పొందిన చరిత్ర ఉంది. ఇప్పటికీ తెలంగాణలో బయటికి చెప్పుకోవడం లేదు, కానీ చాలామంది కార్యకర్తలకు ఇవాళ లక్షలాది రూపాయల ఆర్థిక సహాయం చేసి వాళ్ళకి హెల్త్ను కాపాడినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారికి ప్రాంతంతో సంబంధం ఉండదు. చంద్రబాబు నాయుడు గారితో ఏ విషయంతో సంబంధం ఉండదు.
ఆయన హెల్త్ విషయమైనా ఎడ్యుకేషన్ విషయమైనా ఇప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి మీరు ట్రస్ట్కి వెళ్ళి చూడండి, తెలంగాణలో ఉన్నటువంటి ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చూడండి, అనేక మంది తెలంగాణ నిరుపేదలు తల్లిదండ్రులు లేని వారికి అనేక మంది కూడా విద్యను అభ్యసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి కోసం పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఇది ప్రాంతాలకు అతీతంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆ గుర్తింపు ఆ గౌరవం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ప్రాంతాల కులాల పేరిట మతాల పేరిట వర్ణాల పేరిట వర్గాల పేరిట రెచ్చగొట్టే తత్వం చంద్రబాబు నాయుడుకి ఏ రోజు కూడా లేదు. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఇలా ఇంతమంది అభిమానించడానికి ఆదరించడానికి కారణం కూడా 47 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా నోటి దురుసు కానీ అబ్యూజింగ్గా మాట్లాడింది కాదు. మనిషిని రెస్పెక్ట్ చేయడం, సమాజాన్ని రెస్పెక్ట్ చేయడం, ప్రతిభని గుర్తించడం, ప్రతిభకు పట్టం కట్టడం, యువతను మేల్కొల్పడం, తెలుగు జాతి మహోన్నతంగా ఉండాలి, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. అది తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, రాయలసీమ అయినా, బెంగళూరు ఉన్నా, కర్ణాటకలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఇలా పెద్ద ఎత్తున ఆయన అరెస్ట్ అయితే దాదాపు 70-80 దేశాలల్లో ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన జరిపింది. అది ఆంధ్రప్రదేశ్ అవడానికి కాదు కదా. అందుకనే చంద్రబాబు నాయుడుకు కొన్ని నపుంసక రాజకీయ పార్టీలు నేతలు మాట్లాడేటువంటి మాటలు కాదు. చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్. అతను తెలంగాణలో టీడీపీ పార్టీ భూస్థాపితం అయిపోయిందని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, బీఆర్ఎస్ ఏ రోజు అయిపోయింది అంటారు. ఆయన అధికారంలో అంటే 10 ఏళ్ళనేమో 2020, 2040 నేనే అధికారంలోకి శాశ్వతంగా అన్నాడు. ఇవాళ ఏమైంది? అధికారంలోకి వచ్చిన తర్వాత ఫామ్ హౌస్లకు వెళ్ళి బయటికి రాలే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన ప్రతిసారి చూడండి జనం మధ్యనే ఉన్నాడు. మన 5 ఏళ్ళు పోరాటం చేసిండ్రు. ఇదే చంద్రబాబు నాయుడు గారి గురించి టీఆర్ఎస్ భవన్లో కేసీఆర్ మనకు స్ఫూర్తి తెలుగుదేశం పార్టీ పడి ఎలా నిలవాలని జనానికి చెప్పింది కేసీఆర్. అందుకనే అధికారం ఉంటే కుర్చీలో కూర్చుంటా లేకపోతే పడుకుంటా అనే తత్వం చంద్రబాబు నాయుడు గారు కాదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే ఉంటాడు, ప్రజల కోసమే పాటుపడతాడు, అనునిత్యం కూడా కృషి చేస్తాడు. జనం కోసమే పాటుపడుతున్నటువంటి ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ఆయన నైజం. అధికారంలో ఉంటే సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి ఫలంలో నడపాలి అనేటువంటి ఆలోచనతో శ్రమే నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుందనే ఎజెండాతో ముందుకు పోయిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అందుకనే అధికారంలో ఉంటే కుర్చీ ఇస్తేనే నేను పని చేస్తా, కుర్చీ లేకుంటే నేను చెయ్యను అని ఇతర పార్టీ నేతల్లాగా మా నేత ఎప్పుడు కూడా మాట్లాడు. ఆయన ఎప్పటికీ జనం మధ్యనే ఉంటాడు కాబట్టి జనం ఇంతగా నా రా అంటే రా రా అని ఎందుకు పిలుస్తున్నారు? ఈ కారణం ఉంది. హైదరాబాద్ డెవలప్ అయింది చంద్రబాబు నాయుడు వల్ల కాదు అని చెప్పేసి అంటారు. దాని మీద కాదు అని చెప్పే అటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో హైటెక్ సిటీ కాడికి పోయి ఆ పునాదిరాల మీద ఎవరు ఉండరు, ఔటర్ రింగ్ రోడ్ కంకరార్పణ ఓవర్ చేసిండ్రు, జినం వ్యాలీ ఎవరు పెట్టిండ్రు అంటే కేసీఆర్ కొడుకు కేటీఆర్ అసెంబ్లీలో చెప్పిండు ఇది మీరు కాదు ఆయన చంద్రబాబు నాయుడు చేసిండని. చాలా సందర్భాలల్లో వాళ్ళు వీడియో రికార్డ్ని వెనకకు తీసేసుకుంటే ఆ ప్రాజెక్టు రాజకీయాల అవసరాల కోసం చెప్పినట్టు కాదు, మిగతా సమయంలో చంద్రబాబు నాయుడు గారే చెప్పిండ్రు అన్న విషయం వాళ్ళే చెప్తారు. ఆయన గొప్ప ఎకానమిస్టు, గొర్రెతో కంతుండే రాష్ట్ర బడ్జెట్ అని చెప్పింది కేసీఆరే చెప్పిండు. అవన్నీ పుటకో మాట మాట్లాడే నాయకులు వాళ్ళు. 6 నాయకుల గురించి మాట్లాడే పరిస్థితి జనానికి తెలుసు, ప్రజలకు తెలుసు. ఇలా లుంబిని పార్క్ కట్టినా, ఎన్టీఆర్ ఘాట్ కట్టినా, ఔటర్ రింగ్ రోడ్ వేసినా, హైటెక్ సిటీ నిర్మాణం చేసినా, జినోమ్ వ్యాలీ ఏర్పాటు చేసినా, ఏ కార్యక్రమాన్ని చెప్పినా, ఇలా గాంధీ హాస్పిటల్ కట్టినా, 18 ఫ్లైఓవర్లు వేసినా చంద్రబాబు నాయుడు చరిత్ర కళ్ళకు కనిపిస్తుంది, చెవులకు వినిపిస్తుంది, చూస్తే బోర్డు మీద కనిపిస్తుంది. అట్లా చెప్పడానికి ఏముంది? అన్ని టీవీలు దగ్గర పెట్టుకొని టీవీలలో ఆడేం చేయలే ఈడేం చేయలే అని చెప్పడానికి ఉంటాడు. ఇలా వాళ్ళ పరిస్థితి ఎట్టుందంటే వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే కూడా తెలుగుదేశం వాళ్ళు సహకరిస్తలేరు అనే పరిస్థితికి వచ్చారు. దానికి మేమేం చేస్తాం? ఫైనల్ క్వశ్చన్ సార్, డీలిమిటేషన్ పైన సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతలేరు అంటున్నారు. ఫైనల్ దీని మీద అనేక రకాలైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు కానీ సౌత్ ఇండియా నాయకులు, సౌత్ అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు అందరు కూడా వస్తారు. కానీ ఇప్పుడు ప్రాథమికంగా జరుగుతున్నటువంటి అనేక అంశాలు కూడా లేవనెత్తిండ్రు. ఇప్పుడు ఆగింది. భవిష్యత్తులో ఏందనుకున్నాం అంటే ఖచ్చితంగా కూడా సౌత్ ప్రయోజనాలు దెబ్బ తినకుండా తెలుగుదేశం పార్టీ తన భాగస్వామ్య పక్షమైన భారతీయ జనతా పార్టీ దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు మోడీ అయినా ఎవరైనా కానీ ఒకరి ప్రయోజనాలు దెబ్బతీయాలనేటువంటి ఆలోచన ప్రస్తుత పరిస్థితుల్లో కుదరదు. ఇలా దేశం కూడా భిన్నమైనటువంటి ఆలోచనలతో ఉన్నది. అన్ని విషయాలు కూడా భవిష్యత్తులో చర్చకు వస్తాయి. అప్పుడు ఖచ్చితంగా స్పష్టమైన విధానాన్ని మేము ప్రకటిస్తాం. ఎందుకంటే అనేక సంక్షేమ సమయంలో కూడా చంద్రబాబు నాయుడు కేంద్రానికి అడ్వైజర్ ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. అందుకనే మీరు కూడా మంచి సలహాలు ఉంటే చెప్పండి, అవి కూడా మా నేత దృష్టికి తీసుకెళ్తాం, సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. థ్యాంక్ యూ.